నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు ఆడుతున్న నాటకాలు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు మా ప్రధానమంత్రి పైన కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులపైన కానీ, కేంద్ర మంత్రులపైన అనేక రకాలుగా. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా బీసీ బిల్లు పైన సరి అయిన స్పష్టత లేకుండా దీనిని బీజేపీ పైకి తోసివేసి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఒక ఆలోచన తప్పితే అతనికి బీసీలకు మేలు చేయాలని ఎలాంటి ఆలోచన లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే అతను రాజ్యాంగబద్ధంగా విధానాన్ని రూపకల్పన చేయలేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పట్టించుకోలేదు, బీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నావో వివరణ లేదు, కులగణలో బీసీ జనాభా తగ్గినా దాని గురించి చర్యలు లేవు. అతని ఏది కూడా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా చేయాలనో ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు సూచన చేశాడు. కిషన్ రెడ్డి గారు కూడా, మా కేంద్ర మంత్రి గారు చాలాసార్లు అతనికి చెప్పిండు, మీరు ఈ 42%లో ముస్లింలను కలపకుండా మీరు దీన్ని అమలు చేయండి. మేము అసెంబ్లీలో కూడా మీకు మద్దతు చెప్పినాం, అప్పుడు కూడా మేము ముస్లింలకు ఇవ్వడం మేము వ్యతిరేకిస్తామని చెప్పామని. కానీ ఆయన మాట్లాడేది ఏందో అర్థమైతలేదు. గవర్నర్ మీద, రాష్ట్రపతి మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ఆమోదించాలంట. మీరే అంటారు గవర్నర్ మీ చేతిలో ఈ కీలు బొమ్మ అదని, మీరే ఏదో మాటలు మాట్లాడుతుంటారు. రాష్ట్రపతి మీద మాట్లాడుతుంటారు. అంటే గవర్నర్, రాష్ట్రపతి అంటే మీరు ఆ పదవి రాజ్యాంగపరమైన పదవి. అది మీరు సోనియా గాంధీ దగ్గరికి పోయి, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి, ప్రియాంక గాంధీ దగ్గర పోయి చెప్పుకున్నట్టు అనుకుంటుర్రా? దానికి మా పార్టీకి, మా మంత్రులకు సంబంధం ఏముంది? మీరు రాజ్యాంగపరమైన రావాల్సింది పంపించిర్రు. వాళ్ళు పంపించిన బిల్లు వాళ్ళు ఏ విధంగా చేయాలో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు ఒత్తిడి తేవాలంట. ఎవరి మీద ఒత్తిడి? మీరే ఒత్తిడి తెస్తున్నారు అంటారు. మీకు అవసరమైన విషయాలనేమో పార్టీ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ చేస్తారు. మీకు అవసరమైన విషయాలనేమో మళ్ళీ ఒత్తిడి తీసుకురావాలంటారు. 2 నాలుగుల ధోని మీదే. అంటే రాజ్యాంగపరమైన పదవులు ఉన్నది ఒత్తిడి తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీని మీరే విమర్శిస్తారు. మళ్ళీ మీరే అంటున్నారు వీళ్ళు పోయి అంటే ఒత్తిడి తేవాలంట. ఇంకొక మాట ఏమంటే, తెలంగాణకు సంబంధించిన మంత్రులు, మా ముఖ్యమైన నాయకులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రెండోది, నిన్న మొన్న జరిగినటువంటి డ్రామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాలనని మీరు, మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే. కామారెడ్డి డిక్లరేషన్ జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే
42% రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ, గడిచిన 19 నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత పాత్రికేయ మిత్రులు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, మేము కావచ్చు, ఇది ఎట్లా వీలవుతుంది, ఎట్లా చేస్తారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే, లేలే మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, 125 సంవత్సరాల చరిత్ర ఉంది, మేము సాధిస్తాం, మేము చేస్తామని చెప్పి మరి హరీబరీగా కులగణన చేసి, ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది మేధావులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ కోవిదులు కానివ్వండి, ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినా కానీ వినకుండా హరీబరీన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కళ్ళ ముంగట జరిగినటువంటిది. ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం, ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేశారు. రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరకముందే అదొక డ్రామా జరిగింది. నిన్న మొన్న ఈరోజు డ్రామాలు కూడా చూస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని సహకరించేటువంటి ఇండియా కూటమి, మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది? ఎందుకు నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా రాలేకపోయారు? స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? ప్రియాంక గాంధీ గారు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? అంటే ఇదంతా డ్రామాలని, మోసం, తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం రసబసగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఏకంగా అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ ఘటనతో సభ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని జంకాపూర్ లో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య ఎన్నికల హామీల అమలుపై చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. దీనిపై శ్యామ్ నాయక్ వెంటనే స్పందిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను గాలి కొదిలేసిందని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎదురుదాడికి దిగారు. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. శ్యామ్ నాయక్ వ్యాఖ్యలతో తనను అవమానపరిచారని భావించిన కోవలక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో తన ముందున్న వాటర్ బాటిల్లో తీసి ఆయన పైకి విసిరారు. ఊహించని ఈ పరిణామంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. జంతర్ మంతర్ ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్. రాహుల్ గాంధీ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నినాదాలు తీసుకుని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష, పట్టుదల, మన ఆలోచన విధానం. రాహుల్ గాంధీ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించడానికి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నాం. మన అందరి హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదు. ఇందిరా సహాని కేసులో
కోర్టులు గాని న్యాయస్థానాలు గాని చెప్పిన మనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న సమాచారం మేరకు మనం అన్ని రకాల రిజర్వేషన్లు అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టం చేసుకున్నాం. శాసనసభలో ఆమోదించి పార్లమెంట్లో ముస్లింల పేరు మీద మోకలు అడ్డుకుంటున్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనకుండా ముసలి కన్నీరు కారుస్తున్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో సాధించుకుందాం. మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. జంతర్ మంతర్ ధర్నా నరేంద్ర మోదీ గారికి చేరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లను ఐక్యంగా సాధించుకుందాం. ప్రయత్నం చేస్తారో ఈరోజు మన అందరి యొక్క హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. దీని తర్వాత పెద్దలు బట్టి విక్రమార్క గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. దయచేసి ఈరోజు ఒకటే, మనం ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు గాని ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈ రోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈరోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికీ ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేలనే పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుకకేయకుండా ఈ 42% రిజర్వేషన్ విద్యా ఉపాధి స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకుందాం. ఈ జంతర్ మంతర్ వేదిక నుంచి మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. మన పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి అందరూ మన గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. దయచేసి ఇవాళ మీరు చెప్పినటువంటి సంఘీభావం తప్పకుండా ఇంటెలిజెన్స్ నివేదికల నరేంద్ర మోడీ గారికి చేరుంటది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఐక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరుకు చెందిన రామచంద్రయ్య కూతురు అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందారు. వారిది పేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికుల ద్వారా ప్రముఖ సామాజికవేత్త, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుడు ఫోరం చైర్మన్ పసుల రాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారిని వర్షానికి వెళ్లి మృతదేహానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు. పేదలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయం చేస్తానని ఆయన వెల్లడించారు. అంతిమక్రియలు చేసుకోవడానికి కూడా వాళ్ళకు స్తోమత లేదు కనుక నేను ఇక్కడ వచ్చి ఈ యొక్క విషయాన్ని ఇక్కడున్న వ్యక్తి అన్న ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది అని నాకు తెలియజేయడం వల్ల తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జనరల్ చైర్మన్ రాజుబాయ్ అయిన నేను ఇక్కడ వచ్చి వాళ్ళకు అంత్యక్రియలకు ఎంతైతే అంత సాయం చేసి ఈ అంత్యక్రియలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సావు కార్యక్రమం అనేది పవిత్రమైన కార్యక్రమము. ఎంత తోస్తే అంత వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకున్న అనివార్య పరిస్థితి బాగాలేదు కనుక మీరు మిగతా వాళ్ళు కూడా ఎంతో ఎవరెవరికో ఏదనుకో సాయం చేస్తుంటాము. పరిస్థితులు అనివార్యమైన వారికి, బీద పరిస్థితి ఉన్న వారికి లాస్ట్ చివరి రోజు అన్నట్లు అంతిమక్రియలు అనేది చివరిగా ఈ భూమి వదిలిపెట్టిపోతుంటాము. అక్కడ మనకు అనివార్య పరిస్థితిని ఎవరు దానికి సాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు సహాయ సహకారాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ సాయం చేయాలి. నా వంతుగా నేను ఈరోజు సాయం చేసిన. మీరు కూడా ఇంకా ఎవరన్నా ఉంటే కూడా వీళ్ళకు, ఎందుకంటే పరిస్థితి కనీసం తినడానికి కూడా పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇట్లాంటి వాళ్ళకు సాయం చేస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లవేళలా మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్లు దీవిస్తాడు కనుక ఎవరన్నా వస్తే కూడా ఈ పాతపాలమూరు దగ్గర వీళ్ళ ఇల్లు వచ్చి ఎంక్వైరీ చేసుకొని కూడా సాయం చేస్తే కూడా బాగుంటుంది.
గోదావరి కని స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు మరియు డి హరిశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులు హెల్మెట్ ధరించి నడిపిన మహిళలకు ఏసీపీ ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉండాలని, త్రిబుల్ రైడ్, సిగ్నల్ జంపులు చేయరాదని, స్పీడ్ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని ఏసీపీ తెలిపారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపిన మహిళలు మరికొందరికి ఆదర్శంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసు వారు ఫైన్ కట్టడమే కాదు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారికి గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం ప్రజల్లో మార్పు రావాలని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. అట్లా చెప్పండి సార్. అది అడగండి సార్ ఒకసారి. కొన్ని విజువల్స్ రావాలా? ఇక్కడ రండి మేడం, అట్లే ఉండండి అమ్మ. వస్తున్నారా? తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ సబ్జెక్ట్ ఉంది కదా? రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనదారులందరికీ నమస్కారం. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా జరుగుతున్నాయి. దీనికి వాహనం నడిపే వారి యొక్క సంయమనం చాలా అవసరం. ఫైన్లు వేస్తేనే రోడ్డు ప్రమాదాలు తక్కువైతాయనే భావన నుంచి అదొకటి. ఆ తర్వాత ముఖ్యంగా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్డు సూచికలను ప్రయాణికులు అంటే వాహనదారులు పట్టించుకోవడం, ఇలాంటి వాటి వల్ల అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు మేము ఆ రోడ్డు ప్రమాదాలను నిర్వహించే చర్యలో భాగంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఆఫీసులకు మరియు స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసేందుకు వెళ్తున్న మహిళలను గుర్తించి స్థానిక భువనేశ్వరి క్లాత్ స్టోర్ వారు ఒక 10 చీరల్ని స్పాన్సర్ చేశారు. అటు చీరల్ని వారికి ఇస్తే చూసేవారందరికీ అలాగే ఈ వార్త చేరే అందరికి కూడా కాస్తంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే భాగంతో వారిని గుర్తించి ఈరోజు కొన్ని చీరలు ఒక్కొక్క వాహనదారురాలకి పంచడం జరిగింది. దయచేసి అందరూ కూడా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబమే ఆ తర్వాత సమాజానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గుర్తుంచుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అన్ని రకాల పత్రాలు కలిగి అన్ని రకాల రోడ్డు ఇన్స్ట్రక్షన్స్ పాటించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సూచిస్తున్న రక్షణ చర్యలను పాటించాలని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.